హలో ఆల్! ఈరోజు మనం కల్కట్టా కబుర్లు చెప్పేసుకుందాం. నేను 16 రోజులు వెళ్ళిన ట్రిప్‌లో ఒక 4½ డేస్ అంటే ఒక 4-5 రోజుల మధ్యలో గడిపింది ఇక్కడే. అందులో నేను కల్కట్టా ఎందుకు అనుకున్నానంటే, ఒక చిన్న కనెక్షన్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇది చాలా ర్యాండమ్ అండ్ రాగా ఉండబోతోంది. ఇక్కడ హౌరా బ్రిడ్జ్ ఎలా అయితే అంత ర్యాండమ్ అండ్ రాగా తీశానో, అంతే ర్యాండమ్ అండ్ రాగా. నాకున్న కనెక్షన్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇప్పుడు మనం రాజమండ్రిని ఎట్లా అయితే ఆంధ్రప్రదేశ్ కల్చరల్ క్యాపిటల్ అంటే సాంస్కృతిక రాజధాని అంటామో, అలాగే భారతదేశం యొక్క కల్చరల్ క్యాపిటల్ వచ్చేసి కల్కట్టా అనమాట. అండ్ చిన్నప్పటి నుంచి మనం ఈ పాటలు వింటూనే ఉన్నాం గదా! యమహానగరి కలకత్తా పూరి అని. అది విన్నప్పుడు ఎప్పటినుంచో చూడాలి. ఇంకా హౌరా బ్రిడ్జ్ నట్స్ అండ్ బోల్ట్స్ లేకుండా కట్టారు అని ఆ జీకే బుక్స్‌లో చదివినప్పటి నుంచి. ఇంకా మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరైతే గీతాంజలి గురించి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చిందో ఇండియన్. ఇంకా ఆర్ట్ అండ్ కల్చర్ అక్కడ చాలా ఫేమస్ ఇదంతా వినడం. ఇంకా అక్కడ స్ట్రీట్ ఫుడ్ దగ్గర నుంచి, మాన్యుమెంట్స్ దగ్గర నుంచి, ఇంకా అక్కడ ఇండియాలో ఫస్ట్ కాలనైజేషన్ వచ్చినందుకు ఎప్పటినుంచో ఉన్న మాన్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. ఇదైతే అక్కడ ఉన్న ఫ్లవర్ మార్కెట్ అనమాట హౌరా కింద. ఇంత డెవలప్డ్‌గా ఎప్పటినుంచో ఉన్నప్పటి నుంచి చాలా విషయాల్లో ఇంకా అక్కడున్న స్లమ్స్ పేదరికం అయితే ఎక్కడా మారలేదనైతే అనిపించింది. మమతా దీదీ పోస్టర్‌లు ఎంత భారీగా ఉన్నాయో, అంతే భారీగా వాళ్ళ జీవితాల్లో వెలుగులుండాలైతే నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటేంటంటే, మన నరేంద్ర అంటే ఇంకెవరో కాదు, మన స్వామి వివేకానంద గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అక్కడి నుంచి, ఆయన జన్మస్థలం అదే. నేను ఒకప్పుడు ఆయన జీవిత చరిత్ర ఏదైతే లైక్ కొలోకియల్ లాంగ్వేజ్‌కి అంటే ఇప్పుడు నార్మల్ గ్రాంథికం నుంచి వ్యవహారికంకి రాసానో, ఆయనది కూడా అక్కడే అనమాట జన్మస్థలం. అక్కడ బేలూరు మత్ ఇదంతా కూడా ఉంటుంది. ఇక్కడ ఆయన యాన్సిస్ట్రల్ హోమ్ కూడా ఉంటుంది. నేను అది కూడా చూడడం జరిగింది. ఇంకా చాలా ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం వెళ్ళే దారిలో ఎక్కడికెళ్తున్నామంటే కలకట్టాలో ఉన్న ర్యాండమ్ స్ట్రీట్స్‌కి. ఇక్కడ కొన్ని చాలా భారీగా విత్ గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ పెద్ద పెద్దవి ఉన్నాయి మాన్యుమెంట్స్. ఇంకా కొన్ని చాలా స్లమ్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడు నేను ఎక్కడైతే ఈ పనసకాయ పెద్దగా ఉండి చూస్తున్నారు కదా ఇదంతా, ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇది విక్టోరియా మెమోరియల్ అనమాట. ఈ విక్టోరియా మెమోరియల్‌లో ఇండియన్స్‌కి మన పాస్ అయితే 30 రూపీసే. కానీ అక్కడ మీరేమన్నా బైక్ అట్లా తెచ్చుకుంటే మీకు పార్కింగ్ ఫీజ్ మాత్రం ఒక 100 రూపీస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ విక్టోరియా మెమోరియల్ అనేది ఏంటంటే, ఇదొక పెద్ద మార్బుల్ మాన్యుమెంట్. ఒక పాలరాతి భవనం అనమాట. ఇది విక్టోరియా రాణి ఎవరైతే ఉంటారో ఆమె 1819 నుంచి 1901 వరకు ఉండి 1901లో కాలం చేశారని, ఇది 1906 నుంచి 1921 వరకు కోల్కతాలో నిర్మించారు దీన్ని. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు అది మ్యూజియం చేసేసారు. ఇది మన జవహర్లాల్ నెహ్రూ రోడ్ దగ్గర హుగ్లీ నది ఒడ్డున మైదాన్ గ్రౌండ్స్‌లో అయితే ఉంటుంది. ఇంకా ఇది కాకుండా ఇక్కడి నుంచి ప్రిన్సెప్ ఘాట్‌కి వెళ్ళాం. ఈ ప్రిన్సెప్ మాన్యుమెంట్ అని ఉంది కదా! ఇది ప్రిన్సెప్ ఘాట్ రైల్వే స్టేషన్ దగ్గరికెళ్ళినా వస్తుంది. అండ్ ఈ ప్రిన్సెప్ దాని గురించి ఏంటంటే, ఆయన ఒక పెద్ద స్కాలర్ అంటే తెలుగులో ఇంకా ట్రూ ట్రాన్స్‌లేషన్ కావాలంటే ఒక పండితుడు అని చెప్పొచ్చు. అది ఎట్లా అంటే ఒక ఆంగ్లో ఇండియన్ స్కాలర్ ఈయన. అయితే ఈయన జ్ఞాపకార్థం ఇక్కడ పలాడియన్ వాకిలి కింద ఇది నిర్మించారు 1843లో. అండ్ ఇక్కడ మనం వెళ్తే బోటింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ నేను ఎట్లయితే ఎంజాయ్ చేస్తున్నానో బోటింగ్. ఈ బోటింగ్ వాళ్ళు ఒక 500 రూపీస్ మనం పే చేస్తే మనకు ఒక ప్రైవేట్ బోట్ ఉంటుంది. అట్లా కాకుండా గ్రూప్ బోట్స్ కూడా ఉంటాయి. మనం ఎంతమంది వెళ్ళినా ఒక బోట్‌కైతే 500. సో, అట్లా ఒక స్ట్రెచ్ వాళ్ళు అక్కడ తిప్పేసి మనల్ని తీసుకొస్తారనమాట. ఈ నది ఒడ్డున. ఇది కూడా మన హుగ్లీ నది ఒడ్డునే ఉంటుంది. ప్రిన్సెప్ మాన్యుమెంట్ కూడా. ఈ రైల్వే స్టేషన్‌కి వచ్చేవాళ్ళు ఇట్లా రావచ్చు. లేదు అంటే మళ్ళా రెంటల్ బైక్స్ తీసుకునైనా రావచ్చు. ఇప్పుడు మన గోవాలో ఎట్లా రెంటల్ బైక్స్ ఉంటాయి, ఇంకా వేరే చోట్ల ఎట్లా రెంటల్ బైక్స్ ఉంటాయి. నేను భూపాల్‌లో చేసినప్పుడు కూడా చూపించాను కదా! అట్లా ఇక్కడ కూడా రెంటల్ బైక్స్ ఉంటాయి. కాకపోతే మనం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసుకొని, బుక్ చేసుకొని వాళ్ళ దగ్గరికి ఏ ర్యాపిడోలోనో ఎందులోనో వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం రావడం అయితే ఉత్తమం అనమాట. మాకైతే పర్ డే 550 పడింది. సో, అట్లా మేము ఆ బైక్స్ అయితే రైడ్ చేసుకుంటూ మేము ఎక్కడికి కావాలంటే అక్కడ ప్రతి స్ట్రీట్, ఇంకా ప్రతి లేన్, ఇంకా అక్కడున్న ప్రతి కార్నర్‌లో ఎక్కడో చోట మీకు ఆర్ట్ అండ్ కల్చర్ అయితే కనిపిస్తుంది. అది పెయింటింగ్స్ త్రూ అవ్వనివ్వండి, ఇంకా ఆ చెక్కిన విధానం వల్ల అవ్వనివ్వండి, చాలా విధానాల్లో. అండ్ ఇక్కడైతే బోటింగ్ ఈవినింగ్ టైమ్స్‌లో అయితే చాలా బావుంటుంది. మేబీ ఎర్లీ సన్‌రైజ్‌లో కూడా బావుండుండొచ్చు. మేమైతే ఈవినింగ్ టైమ్‌లో ఇదంతా ఎక్స్‌ప్లోర్ చేశామనమాట.
అండ్ ఇదైతే లైక్ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. మీకు ఎక్కడైతే ఇప్పుడు మనం కాశీలో గూడా బోటింగ్ ఎళ్తాం కదా! కానీ అక్కడ చాలా రష్‌గా, చాలా ఇదిగా ఉంటది. ఇక్కడైతే ఓన్లీ దీనికి సరౌండింగ్స్‌లో ఉన్న ఈ ఘాట్ అంతా మాత్రం మనల్ని తిప్పుతారు. కొంచెం ప్రైవేట్ స్పేస్ కూడా ఉంటుంది. ఇంకా కొంతమందొచ్చినా అంత పెద్ద పెద్ద బోట్‌లయితే ఉండవు. ఇంకా గవర్నమెంట్‌కి సంబంధించిన కొన్ని క్రూజ్‌లయ్యి ఉంటాయి గానీ, అవైతే ప్రస్తుతం మేము వెళ్ళినప్పుడు యాక్టివ్‌లో లేవు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా మీరు చికెన్ బిర్యానీ ఇట్లాంటివేమన్నా తినాలన్నా గూడా మీకు చికెన్ పీస్ ఎట్లా వస్తుందో అట్లాగే మీకు బంగాళదుంప అయితే కంపల్సరీ. ఇదైతే కల్కట్టా బంగ్లో. ఈ కల్కట్టా బంగ్లో గూడా ఎందుకు స్పెషల్ అంటే దీన్ని రిస్టోర్ చేశారు. 1926లో ఉండేదాన్ని. దీన్ని రిస్టోర్ చేశారనమాట. చేసి యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఉన్న ఆర్ట్ అండ్ కల్చర్‌కి సంబంధించి ఇంకా అక్కడ ఇదివరకు ఏవేవైతే వాడేవాళ్ళో, ఇందులో ఈ గదిలో మీరు చూస్తే మీకొక టైప్ రైటర్ ఎప్పటిదో పాతది గూడా కనిపిస్తుంది అక్కడ కనిపించినట్టు. ఇంకా వాళ్ళ స్టైల్ ఆఫ్ మిర్రర్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ స్టైల్ ఆఫ్ డ్రెసెస్ ఎలా ఉంటాయి, వాళ్ళ స్టైల్ ఆఫ్ ఇల్లులు ఎలా ఉంటాయి, క్లోత్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ అనమాట. ఇది దాని పైన. యాక్చువల్లీ ఇక్కడ స్టేకి రూమ్స్ ఉన్నాయి. చాలా బావున్నాయి. ఇది స్వామి వివేకానంద యాన్సిస్ట్రల్ హోమ్ అనమాట. ఈ రోడ్స్ మీద ఇవి ఉన్నాయి గదా! ట్రైన్స్ వెళ్ళేదానిలాగా. అవి ట్రామ్ ట్రైన్స్ ఇదివరకు నడిచేవన్నమాట. మీరు 'పడిపడి లేచి మనసు' ఇట్లాంటి సినిమాల్లో చూసినా మీకు ఆ ట్రామ్ ట్రైన్స్ ఉన్న సీన్స్ అయితే కనిపిస్తాయి. కానీ ఇప్పుడైతే అవి రన్నింగ్‌లో లేవు. అవి తీసేశారు. ఎందుకంటే అక్కడ మెట్రో గూడా చాలా బావుంది. మెట్రో ప్రతి చోట మీకు సబ్‌వే ఉంటుందన్నమాట. సో, ఈజీ మెట్రో ట్రాన్స్‌పోర్టేషన్ కనెక్షన్ అంతా బానే ఉంటుంది. అది కాకుండా బైక్స్ ఇవి అయితే లేన్స్ అయితే చాలా బావుంటాయి. ఇంకా రోడ్స్ కూడా చాలా వైడ్‌గా ఉంటాయి. మీరు కంపారిటివ్‌లీ ఏ మెట్రోపాలిటన్ తీసుకున్నా ఎట్లా ఉంటాయో సేమ్ అట్లాగే ఓన్లీ ప్రైవేట్ ఆటోస్‌కి, ప్రైవేట్ వెహికల్స్‌కి కూడా ఒక సెపరేట్ లేన్‌లా ఉన్నాయి కొన్ని కొన్ని రోడ్స్‌లో. చాలా వరకు ఉన్న మెయిన్ రోడ్స్‌లో అనమాట. అండ్ ఇది ఒక లేన్‌లాగా ఇట్లా మేముండని చోట అంటే మేమైతే ఎయిర్‌పోర్ట్ దగ్గర రూమ్ తీసుకున్నా. నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే విక్టోరియా మెమోరియల్ దగ్గర ఒక రూమ్ తీసుకోవడం బెస్ట్. అంటే నేను తీసుకున్నది రూమ్ కాదు. ఒక హోమ్ స్టే అనమాట. హోమ్ స్టే అంటే ఏంటంటే, ఇప్పుడు మీ ఇల్లుందనుకోండి. అందులో మీరు ఒక ఎక్స్‌ట్రా రూమో, ఒక ఎక్స్‌ట్రా స్పేస్‌నో ఒకళ్ళకిచ్చేసి, వాళ్ళు దానికి అక్కడికొచ్చినందుకు పే చేస్తారు. ఇవన్నీ ఎయిర్‌బిఎన్‌బి త్రూ, గోఐబిబో త్రూ గూడా ఉంటాయి. నేనైతే ఎయిర్‌బిఎన్‌బి త్రూ బుక్ చేసుకున్నా. అండ్ ఇదైతే మన కాళీమాత మందిర్ ప్రాంగణం అనమాట. సో, ఇక్కడ కాళీమాత మందిర్ దర్శనం గూడా నాకు బా అయింది. ఇది అక్కడ ప్రసాదం. ఆ పాల్కోవా, కొన్ని ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది అక్కడ వాళ్ళేవైతే ఇస్తున్నారో షాపింగ్ స్టాల్స్ లాగా ఉంటాయన్నమాట. ఆ మందిర్‌కి ఇటు సైడ్. అండ్ లోపలికి మాత్రం ఫోన్ నాట్ అలౌడ్. అక్కడ లాకర్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ అక్కడ ఫుడ్ తినడానికి కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఉంటుంది. ఇది అక్కడ పార్కింగ్ జోన్. ఇక్కడి నుంచి వెళ్తే దాని పక్కనే ఒక రామకృష్ణ మఠం గూడా ఉంటుంది. అంటే ఆబ్వియస్‌లీ మన బేలూరు మఠ్, రామకృష్ణ మఠం ఇవన్నీ గూడా అటు సైడే కదా! అట్లా మీరు ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాలంటే దక్షిణేశ్వర్ కాళీమాత టెంపుల్ ఉంది. మాన్యుమెంట్స్ ఉన్నాయి. మ్యూజియమ్స్ ఉన్నాయి. మా రామకృష్ణ మిషన్స్ ఉన్నాయి. బేలూరు మత్ ఉంది. ఇంకా సైన్స్ పార్క్, ఎకో పార్క్ అన్నీ.